ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి మాత్రమే కనబడుతుంది. అదే ప్రేమ దూరమైనప్పుడు చావు మాత్రమే కనబడుతుంది. ఏంట్రా ఇది? అగరత్తులు వెలిగించాల్సిన టైంలో సిగరెట్ ఏంటి? తీర్థం తీసుకోవాల్సిన టైంలో మందేంటి? చిరాగ్గా నువ్వు మారవారా? నీలో మార్పు రాదా? ఎందుకురా మారాలి? నా ప్రేమ ఇంకొకరితో వెళ్ళిపోలేదు, నాకు దూరంగా వెళ్ళిపోయింది అంతే. అందుకే ఈ బాధ. అయినా ఈ బాధపడడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రేమలో ఉన్నవాడికి అమ్మాయి మాత్రమే కనిపిస్తుంది. అదే ప్రేమ దూరం అయితే చావు మాత్రమే కనబడుతుంది. అలాగని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావారా? రేయ్, నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో బతకలకాడు బతుకుతున్నాను. నాకు తెలిసిన ఎప్పుడో చచ్చిపోయా, నా బాడీ మిగిలిందంతే. తను ఇంకా రావట్లేదేంటి? ఎక్కడ్రా? తనతో బయటకొచ్చారా? వెళ్ళి ఊరేగు. చా, మిస్ అయింది. ఈరోజు కాలేజీకి వెళ్ళడం అవసరమా? రేపు చూద్దాంలే. రాణిగారు వచ్చేసినట్టున్నారు. ఏంటి రాజుగారి ఫేస్ లో రియాక్షన్ లేదు? ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు సైడ్ కొట్టేవారు, కానీ ఇప్పుడే డైరెక్ట్ రోడ్డు మీద కాపురం పెట్టేస్తున్నారు. ఏం చేస్తాం, ట్రెండ్ మారింది కదా. సైట్ కొట్టాలని ముద్దు పెట్టాలని మాకు ఉంటుంది. ఎన్ని రోజులని మా కోరికలు లోపలే పెట్టుకుంటాం, ఏ రోజైనా బయటపడాల్సిందే. అందుకే కొత్తగా ట్రై చేసాం. అయినా మీరు అబ్బాయిలు రెచ్చిపోవడం చూస్తుంటే మాకు భయం వేస్తుంది. అమ్మాయిలంటే ఆ మాత్రం భయం ఉండాలి, లేదంటే మీరు మాట వినరు, నెత్తికెక్కి కూర్చుంటారు. ఊరు దినేసాలు. ఏంట్రోయ్, ఎప్పుడు మూడిగా ఉండేవాడివి, ఈ మధ్య తెగ ఆలోచించేస్తున్నావు? ఏముందిరా, నువ్వు చెప్పేసేది ఒక అమ్మాయి చెప్తుంది. ఏంటి అమ్మాయా? అదేరా, నన్ను మార్చడానికి ట్రై చేస్తుంది. నిన్న అందుకే చెప్పు తెగుద్ది అని అంటది. నేను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అంద తన కాదురా, నేనురా గాడిద.
ఏదో బోరింగ్ మొహము నువ్వును. సారీ. ఇక్కడికి వచ్చేసింది. ఎవర్రా అమ్మాయి, నీకు తెలుసా? వచ్చిందిరా బాబు. ఎప్పుడు నీడలా వెంటాడుతూనే ఉంటుంది. నీడెప్పుడు తన రూపాన్ని వెతుకుతుంది, నీకు తెలీదా? నువ్వు నా నీడవే కాదు, నేను నీ రూపాన్ని కాదు. నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఎక్కువ ఆలోచిస్తేనే కదా నా మదిలో ఆలోచనలు నీ మదిలో చేరేది. అలా జరిగే ఛాన్సే లేదు. అలా జరగడానికి ఛాన్స్ ఉంది తెలుసా? 1 4 3 1 4 3 ఐ లవ్ యూ చెప్పేసిందిరా. తినిప్పుడు వచ్చింది. తిని నిజమేనా లేక గోస్టా? ఇప్పుడే చూశాను. ఇంట్లో ఎలా వచ్చింది? ఏదిది? ఇంట్లో ఎక్కడికి పోయింది? తిని నిజంగానేదేమా? దయ్యం నేను కాదు, నువ్వు నీ ముఖం. అయ్యో సారీ అండి, నా మాటలు మీ హృదయానికి తాకుతున్నట్టున్నాయి. అలా అండి, చాలా శకలున్నాయి మాస్టర్ మీ దగ్గర. లెటర్ ఇద్దాం. ఏంటి లవ్ లెటరా? అవునండి, మీరు ఎలా కనిపెట్టారు? ఇప్పుడేగా చూసావు, అప్పుడే లవ్ ఏంట్రా? ఈ లెటర్ రాసింది నేను కాదు, మా ఫ్రెండ్ కార్తిక్. అయినా మీరు అందగత్తని ఫీలింగా? ఏదో షేప్ బాగుంది అంతే, అంతేగాని మీరు అందగత్త అయితే కాదు. మరి వాడేలా చేస్తారో నాకైతే అర్థం కాదు. ఏమన్నావు? గాడిదా, చెప్పు తెగిద్ది, జాగ్రత్త. మీరు భలేవారండి, నా చెప్పు మీ అంత ప్రేమ. ఛీ ఎదవా, నీతో నాకు మాటలేంట్రా? ఇదిగోండి లెటర్ తీసుకోండి. సచ్చినోడా, నీ సంగతి తర్వాత చెప్తా. ముందు వీడి సంగతి ఏంటో చూద్దాం. అబ్బాయిలకి ఇంప్రెస్ చేయడమే రాదనుకున్నా, కానీ సరిగ్గా లెటర్ రాయడం కూడా రాదు అని ఇప్పుడే తెలిసింది. వీడికి లవ్ లెటర్ ఎలా రాయాలో నేను చెప్తా. నువ్వేం అబ్బాయివిరా, ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా నీకు తెలీదా? నీకన్నా అమ్మాయిలే బెటర్. నువ్వా? వాడేడి? లెటర్ రాసి అందులో మ్యాటర్ ఏ రాయలేదు. రాయడం రాలేదా లేక చదివే రాదా బడుద్దాయికి? వాడు టాయిలెట్ వస్తుందని చెప్పేసి నన్ను కూర్చోమని చెప్పేసి వెళ్ళాడు. అలాగా? పెళ్ళికి తాళి వాడే కడతాడా లేక నీతో కట్టిస్తాడా? నేను రెడీ, ట్రై చేద్దామా? ఛీ, నీతోనా? నాన్ సెన్స్. నువ్వా? నేనే. ఎందుకు ఇన్ని వేషాలు? ఈ వన్ సైడ్ లవ్ లో ఏదో మా ప్రయత్నం చేయాలిగా, అప్పుడే నా మదిలో మాటలు నీ మదిలోకి చేరేవి. మాటలు బాగానే నేర్చారు మాస్టారు, కానీ నా మదిలో సరిగమలు పలకాలంటే సరైన మ్యూజిక్ పడాలి. కానీ నీకంత సీన్ లేదులే. ఆ మ్యూజిక్ పడాలనేగా నేను ఈ మ్యాజిక్ చేసేది. నువ్వెన్ని మ్యాజిక్కులు చేసినా మా అమ్మాయి నీకు పడదులే. అలా అనకండి, ఇంకో మాట చెప్పండి. ఎందుకంటే మీ అమ్మాయిని పడేయడానికి మా అబ్బాయి చాలా ట్రై చేస్తున్నాడు. వాడికంత లేదు. గుడ్ బై. బాయ్. అరే ఫోన్ వచ్చిందిరా, ఒక్క నిమిషం. కనిపెట్టేసినట్టుంది. ఈ అమ్మాయి ఏంటి ఎదురు కూర్చుంది? ఏంటండి అలా చూస్తున్నారు? ఏ, నువ్వు చూసినప్పుడు లేదా? అదేం లేదండి, ఏదో సరదాగా. నమ్మేశాను, కానీ ఏంటి సంగతి? సైట్ ఇస్తున్నావా? సైట్ ఏంటండి? నేనా? కాలేజా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటమ్మా? అదేం లేదండి, ఏదో క్యాజువల్గా.
అమ్మాయిలతో డైరెక్ట్ గా మాట్లాడలేని వాడివి నీకెందుకురా అమ్మాయిల గురించి? ఈ అమ్మాయి ఏంటి మరి ఎంత ఫాస్ట్గా ఉంది? మరి ఫాస్ట్ గా ఉండరా? ట్రెండ్ మారింది గురు. ఒకప్పుడు అబ్బాయిలు ఫాస్ట్ గా ఉండేవారు, కానీ ఇప్పుడు అమ్మాయిలు ఫాస్ట్ గా ఉంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు అబ్బాయిల రాజ్యం, ఇప్పుడు అమ్మాయిల రాజ్యం. అలా అని మోదీ గారు చెప్పారు. మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారే. ఏ కాలేజ్ అండి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్. వస్తావా? అబ్బా భలే జోకేశారండి. జోకులు వేయడానికి నువ్వేమన్నా అత్త కొడుకు వేయంట్రా? అదేంటండి సడన్గా అలా అనేసారు? సరదాగా మాట్లాడొచ్చుగా. అలాగా? చూడు బ్రదర్. ఏంటి బ్రదరా? ఏం బ్రదర్ అనే పదం నచ్చలేదా? మ్మ్హ్మ్. బ్రదర్, కొన్ని నిజాలు కోపంగానే ఉంటాయి, వినాలి, తప్పదు బ్రదర్. ఓయ్ నువ్వెన్ని మాటలు చెప్పినా నా నేడు నీ రూపాన్ని వదలదు. నువ్వు నా నీడవి కాదు, నేను నీ రూపాన్ని కాదు. అది చూద్దాం. హలో హలో నేనురా చెప్పరా శ్రీను. కార్తీక్, నేను చెప్పేది వింటే ఎగిరి గంతేస్తావు. టైం వేస్ట్ చేయక మ్యాటర్ ఏంటో చెప్పరా. నీ ఫిగరు గుడికొచ్చిందిరా. నిజంగానన్నా లేక నన్ను గుడికి రావడానికి ప్లాన్ చేసావా? నిజమేరా, వస్తేరా లేదంటే పో. పోరా నువ్వు నీ యాసాలు. నిజంగానే వచ్చిందంటావా లేక ఊరికి చెప్తున్నాడా? వచ్చి ఉండదులే. అబ్బా వీడిక్కడికి తగలడ్డా. అమ్మాయిలు ఉన్నాక అబ్బాయిలు ఉండడం కామన్ కదండి, అర్థం చేసుకోవాలి. నువ్వు ఇలాగే నా చుట్టూ తిరిగితే ఏదో రోజు మా ఎస్ఐ అన్న నీ కాలు చేతులు విరిచేస్తాడు. నా ఫ్రెండు మీ నాన్నకు ఒకే కూతురని చెప్పాడే. అన్నీ తెలుసుకున్నావన్నమాట. లవర్ గురించి సమాధానం తెలుసుకోవాలి కదండి. లవరా? పేరు బాగానే పెట్టావబ్బాయి, కానీ వర్కౌట్ అవ్వదు. ఏం నేను బాగా ట్రై చేయట్లేదా? ఉహుం, నీ ట్రయల్స్ బాగానే ఉన్నాయి. కొంచెం ఓవర్ అయినట్టు లేదు? ఓవర్ అయిందా? బాగా. ఆ మాత్రం ఉండాలి, లేకపోతే అమ్మాయిని పడేయలేం బాబోయ్. అబ్బో సోదాపి, నేను చెప్పింది విను. చెప్పండి మేడం. నేను నిన్ను ప్రేమించలేను బాస్. ప్రేమించలేవా? కొంపతీసి నువ్వేమైనా తేడానా? చిచ్చి, నేను ఆ టైప్ కాదు. మరి నేను నా తొలి చూపులోని ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నేను తన్నే లవ్ చేస్తున్నాను బాస్. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగవాళ్ళ ఆరోగ్యానికి హానికరం, అందుకే ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళొద్దు. హలో, నువ్వెన్ని వేషాలు వేసినా నేను లవ్ చేస్తూనే ఉంటా, వదిలే ప్రసక్తే లేదు. అప్పటివరకు నిద్ర కూడా పోను. నిద్ర వస్తుంది, రూమ్కి వెళ్ళి పడుకోవాలి. అమ్మాయి బయట టైంలో దొరికిందిరా. అబ్బా వీడేంటి టైంలో? అబ్బా రే వెళ్ళిపోరా, మా అన్నయ్య చూస్తే చంపేస్తాడు రా బాబు. మీ అన్నయ్య ఉంటే నాకేమైనా భయమా? మీ అన్నయ్య నన్నేం చేస్తాడు? ఏమైందమ్మా? నేను మీతో ఒక ప్రేమ కథ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరిది? ఎవరితో అయితే నేనెందుకు చెప్తానే, నాదే. ఇంతకీ అబ్బాయి ఎవరు? తనెప్పుడు నా కళ్ళ ముందే ఉంటాడు. నందిని లవ్ చేసేది విననా? మరి కార్తీక్ సంగతి ఏంటి? రేపు నా ప్రేమ విషయం తనతో చెప్పాలనుకుంటున్నాను, ఏమంటారు? అదేదో ఇప్పుడే చెప్పేయచ్చుగా, ఆనందపడతాను. రేపటి వరకు ఆగలేను. ఇన్ని రోజుల ఎదురుచూపు రేపు ఫలిస్తుంటే ఆ మాత్రం ఆగలేవా? ఉండలేను. పాపం కార్తీక్ నందిని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తినేమో వీణ్ లవ్ చేస్తుంది. నేను కార్తీక్ లవ్ చేసి తను నందిని లవ్ చేస్తున్నాడని తెలిసి నా ప్రేమని నాలోనే దాచుకున్నా. కార్తీక్ బాగుండాలని కోరుకుని తనని దూరం నుంచి చూస్తూ ఆనందించా. కానీ ఇంతలో తిను ఇలా ట్విస్ట్ ఇచ్చింది. ఎవరు ఏమన్నా నా ప్రేమ విషయం తనతో చెప్పేస్తా. నా మనసు మాటే నేను వింటా, ఇంకా ఎవరి మాట నేను వినను. ఐ లవ్ యూ రా.
నువ్వు వచ్చావేంటి? ఛే! నందిని లవ్ చేసిన వీడినా? అవును, నీకెలా తెలుసు? నేను కార్తిక్ని లవ్ చేశాను. నందిని కార్తిక్ని లవ్ చేసింది. అది తెలిసి నేను డ్రాప్ అయ్యాను. ఏడ్చినట్టుంది నీ తెలివి. ఛే! నందిని వద్దు, రావద్దు నందిని. నందిని అటు చూడు. నందిని 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 మాట్లాడు. నందిని నందిని ఏంట్రా ఎందుకు కంగారు పడుతున్నా? నాకేం కాదులే. నందిని హాస్పిటల్కి వెళ్తారా? నందిని ఏంటి కంగారు పడుతున్నావు? నేను చచ్చిపోతానని భయపడుతున్నావా? దానికి ఇంకా టైం ఉందిలే. ఈలోగా మనం ఒక లవ్ సీన్ వేసుకుందామా? ఇన్ని రోజుల నుండి నాకు నువ్వేదో చెప్పాలని ట్రై చేస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు, నాకు వినాలనుంది. చెప్పమంటే ఏడుస్తావేంటి? ముందు నన్ను హక్ చేసుకో. నీ వల్ల కాదులే, నేనే హక్ చేసుకుంటా. ఇప్పటికైనా చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? నీకు బాగా దగ్గరయ్యే మాట, నన్ను నీ నుండి దూరం చేసే మాట. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నందిని నందిని ఐ లవ్ యూ కార్తిక్. ఏంటి షాక్ అయ్యావా? నేను నిన్ను నీకన్నా ముందే పార్క్లో చూసి ఇష్టపడ్డాను. అలా నేను నిన్ను ముందే లవ్ చేశాను. అలా నిన్ను ఏడ్పిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. కానీ నీకు దగ్గర అవ్వాలనుకుంటే ఆ దేవుడు నీ నుండి నన్ను దూరం చేస్తున్నాడు. ఇప్పటికైనా చెప్పరా నన్ను ప్రేమిస్తున్నానని? అబ్బా కార్తిక్, తట్టుకోలేకపోతున్నాను రా. నా టైం అయిపోయింది, తొందరగా చెప్పరా. ఇప్పటికైనా చెప్పరా నన్ను ప్రేమిస్తున్నానని. చెప్పు చెప్పు చెప్పరా. చెప్తా చెప్తా నందిని చెప్తా. ఐ లవ్ యూ. నందిని 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 నందిని. నేను ఐ లవ్ యూ చెప్పడం వల్ల నందిని ఐ లవ్ యూ గుర్తుకొచ్చిందా? ఏంటి అంత షాక్ అయ్యావు? నాకెలా తెలుసనా? అదేంటి, నేను నందినితోనే ఉండేదాన్నిగా. పైగా నేను నందినితో పాటే నిన్ను లవ్ చేశాను తెలుసా? కానీ నువ్వు నందిని లవ్ చేస్తున్నావని తెలిసి నేను డ్రాప్ అయ్యాను. నువ్వు బాగుండాలని కోరుకున్నా, కానీ ఇంతలోనే అలా జరిగిపోయింది. కానీ ఒక్కటి మాత్రం నిజం,
నువ్వు నన్ను లవ్ చేసినా చేయకపోయినా నేను మాత్రం నిన్ను లవ్ చేస్తూనే ఉంటా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి గురించా? అమ్మాయి తన మనసులో మాట చెప్తే ఇంకా ఏంట్రా నీ ఆలోచన? ఈ రోజుల్లో అందంగా రెడీ అయి తెగ ట్రై చేస్తేనే అమ్మాయిలు చూడట్లేదు. అలాంటిది నీ గురించి అన్నీ తెలిసి కూడా ఎప్పటి నుండో నిన్నే లవ్ చేస్తుంది. బహుశా తనే నీకు రాసిపెట్టింది అనిపిస్తుంది. ప్రేమ ఎన్నో రూపాల్లో ఉంటుంది. అది ఒక రూపంలో మనల్ని వదిలి వెళ్ళవచ్చు, కానీ అదే ప్రేమ మరో రూపంలో మన కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అది గమనించి ఆ ప్రేమను పొందిన మనమే మనం కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందగలం. అనవసరంగా తనని డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. తను నన్ను లవ్ చేయడం లేదు. ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తూ ఇబ్బంది పెట్టడం? నేను ఇక మీదట తనకి కనిపించడం అంత మంచిది కాదు. ఎందుకంటే తనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. తను డ్రాప్ అవుద్ది అనుకున్నాను, కానీ ఇంత సిన్సియర్ అనుకోలేదు. తనను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అందుకే తనకి ఇక మీదట కనిపించను. అరే కార్తిక్, ఎక్కడున్నావురా? రూమ్ దగ్గర్రా. ఏంటి గొంతు తేడాగా ఉంది? హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లోనా? ఏమైందిరా? తనాకి యాక్సిడెంట్ అయిందిరా. అవునా? తనకి ఎలా ఉందిరా ఇప్పుడు? అసలు ఏం జరిగింది? బాగుంది కానీ కానీ ఏంట్రా? తనేంట్రా ఇక్కడ? తనేరా, మా అన్నయ్య తనాకి బ్లడ్ ఇచ్చి కాపాడింది. యాక్సిడెంట్ అయింది మీ అన్నయ్యకా? నువ్వు తనకనుకున్నావా? అంటే నువ్వు కూడా తనని లవ్ చేస్తున్నావు, అంతేనా? ఏమోరా, నాకు తెలియడం లేదు. కానీ తనకేమైనా అయితే తట్టుకోవాలనిపిస్తుంది. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. తన లైఫ్లోకి వచ్చేసిందేమో అనిపిస్తుంది. దేవుడా, ఎలాగైతేనేం తన్ని మనసులోకి వచ్చేసింది. ఇంకెందుకు లేటు, తొందరగా ఫోన్ చెయ్యి. ఏమైందిరా? కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. ట్రై చేయి ఇంకోసారి. సరే, నువ్వు ట్రై చేస్తుంటూ నేను లోపలికి వెళ్ళి అన్నయ్యని చూసి వస్తాను.
హలో. చెప్పు కార్తిక్, ఎలా ఉన్నావు? ఫైన్, బట్ నీతో మాట్లాడాలి. లేదు కార్తిక్, నేను ఊరు వెళ్ళిపోతున్నా. వాట్? ఈ జన్మకి మనం ప్రేమికులుగా పుట్టలేదు, అందుకే ఆ దేవుడు మనల్ని కలపలేకపోతున్నాడు. హలో హలో హలో. ఛా, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఆ, ఛా. number you have dialed is switched off. Please try again later. Number you have dialed is switched off. Please try again later. చా. హలో. కీర్తన, దేవుడి నుంచి పిలిపొచ్చింది. కలుద్దామా? చెప్పు, కలుద్దామా? నువ్వు కలుద్దామంటే నేను వద్దంటానా? అయితే రేపు కలుద్దాం. ఆ కీర్తన, కీర్తన ఇటు రావద్దు. ఈ చోట నాకు కలిసి రాలేదు. అట్లా అక్కడ కలుద్దాం. సరే సరే. అంటే నేనే చేయాలా? నువ్వేం చేయవా? కొంచెం రొమాంటిక్ గా ఆలోచించరా బాబు. అవకాశం ఇస్తే వాడుకోవాలి, అది కూడా తెలీదా? నువ్వేం చేయవా? ప్రేమ ఎన్నో రూపాల్లో ఉంటుంది. అది ఒక రూపంలో మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ అదే ప్రేమ మరో రూపంలో మన కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అది గమనించి ఆ ప్రేమను పొందిన మనమే మనం కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందగలం.